కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన ధ్యాన వాక్యం ఏమిటంటే క్రైస్తవుడు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉండాలి. ఏంటంట క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఈ రెండు విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు. ఎవరో ప్రేమ కలిగిన వాడు, ఇతరులను ప్రేమించేవాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు. వాడు ప్రేమ కలిగి ఉంటాడు. రెండవది క్షమాపణ కలిగి ఉంటాడు, క్షమించే గుణం కలిగి ఉంటాడు. ఆదరించేవాడు మూడవది. మొదటిగా ప్రేమించేవాడు, రెండవది క్షమించేవాడు, మూడవది ఆదరించేవాడు, ఇతరులను ఆదరిస్తూ ఉంటాడు. నాలుగవది స్వలాభమును అపేక్షించని వాడు క్రైస్తవుడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మొదటిగా ప్రేమ కలిగి ఉంటాడు, రెండవది క్షమించే గుణం కలిగి ఉంటాడు, మూడవది ఆదరించేవాడై ఉంటాడు, నాలుగవది స్వలాభాన్ని అపేక్షించడు. ఏదైనా మేలు చేసినా, ఏది చేసినా స్వలాభాన్ని అపేక్షించడు. లాభం కోసం చేయడు ఏ పని. అలాగనే ఐదవదిగా కీడుకు ప్రతి కీడు చేయడు. ఏం చేయడు? కీడుకి ప్రతి కీడు చేయడు. వాడు ఎదటివాడు మనకు కీడు చేసినా ఇతను మాత్రం అతను కీడు చేయడు. ఆ కీడులోనే మేలును ఎత్తుక్కుంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగనే ఆరవదే మాట ఇచ్చి తప్పడం. ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన మాటను తప్పడం. ఏడవది మేలు చేయవాడు, ఇతరులకు మేలు చేస్తాడు. ఎనిమిదవది ఇతరులకు సహాయం చేస్తాడు. తొమ్మిదవది దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. ఇతరులు పొరపాటున ఏదన్నా అన్నా లేదా ఏదన్నా తిట్టినా, ఏది జరిగినప్పటికీ దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. పదవది దీనత్వం కలిగి ఉంటాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను కనుక మీరును కూడా అలాగుండమని చెప్పాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఈ 10 విషయాలలో ఏ ఒక్కటి తప్పినప్పటికీ వాడు క్రైస్తవుడిగా, విశ్వాసిగా పిలువబడడో గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు అంటే అలా ఉంటాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఈ లోకంలో మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రైస్తవులంగా ఉన్నప్పుడు వాటిని కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా ఉండాలి? ఒక 7 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధుడై ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద దైవజనుని గురించి వార్త విన్నాం. వార్త వింటే ఏంటి ఈయన ఇలా చేశాడా అన్నంత ఆశ్చర్యాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నో పెద్ద పెద్ద డిబేట్లలో పాల్గొంటున్నాడు. ఎన్నో విషయాలలో అందరిని వ్యతిరేకించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అనుకొని చాలామంది అతను వెంబడిస్తూ ఉన్నారు. తీరా మోసి చూస్తే ఒక అమ్మాయి బయటకు వచ్చి, అయ్యా నేను వాళ్ళ సంఘంలో ఉండేదాన్ని, నన్ను ట్రాప్ చేసి నన్ను ఆయన ఉంచుకొని నన్ను పాడు చేసి ఇలాగన నన్ను చేశాడని ఆ అమ్మాయి
ఫోన్లో మాట్లాడింది బయట పెట్టేంతవరకు, ఆ అమ్మాయి బయటకు వచ్చేసేంతవరకు ఎవరికి తెలియదు. ఈనాడు సంఘాలలో అయ్యే జరుగుతూ ఉన్నాయి. గుంపులుగా వెళ్ళిపోతాం. అక్కడ ఏం జరుగుతుందో, అతని పరిస్థితి ఏంటో, అతను ఎలాంటి వాడో తెలియకుండా ఏదో మభ్యపెట్టి మాటలు చెప్పి ఆ అభిషేకాలని ఈ అభిషేకాలని ఇయ్యని ఏదేదో జరుగుతుంటే ఎగబడిపోతూ ఉన్నారు అంతే. దేవుని వాక్యం అంటా ఉంది, నేను పరిశుద్ధుడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అలాగుండాలి. ఇందాక నేను చెప్పిన 10 విషయాల్లో విశ్వాసి అలాగుండాలి, దేవుని ఎరిగిన వాడు తెలుసుకుని ఉండాలి, ఇది కలిగి ఉండాలి. చూడండి, రెండవది మొదటిగా పరిశుద్ధులై ఉండాలి. రెండవది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన తర్వాత మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగ పరిశుద్ధపరచుకుంటాడు? మేము బల్ల ఇచ్చేటప్పుడు చెప్తాం, అమ్మా మీరు బల్లలో పాలు పొందటానికి రావటమే కాదు, కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యులై మీరు బల్లలో చేపెట్టమని చెప్తున్నాం. మిమ్మల్ని మీరు పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధులై ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండాలి. మీరు పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధులై ఉండుడి. దేవుని రక్తంలో కడగబడిన తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత మంది. దేవుడే చూసుకుంటాడంటే కుదరదు. ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు కనుక పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని ఎరిగిన మనము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో నిలిచే వారమై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంది అక్కడ. మొదటి సమూయేలు 12:7. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిచేవారై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకునేవాడై ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచేవాడై ఉండాలి. నిలబడేవారు లేరు, అందరూ పడిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. నిలబడే పరిస్థితుల్లో ఎవరు లేరు. మొన్న మీకు చెప్పాను ప్రార్థన, దేవుడు ఆదివారం ఎంత ప్రాముఖ్యమైన వాక్యం చెప్పాను. ఎందుకు దేవుడు నీ వాక్యం నీ యొక్క ప్రార్థన ఆలకించట్లేదనే విషయం మీద చెప్పాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవాలి. ఈ నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. నీకు ఆహారము ప్రతిదినము ఎంత ముఖ్యమో వాక్యము కూడా అంతే ముఖ్యం. ఆ విశ్వాస జీవితంలో నువ్వు నిలబడాలి అని అంటే, ఆ విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగాలి అని అంటే దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ ఉండాలి. ప్రతిదినం నేను అనేక మార్లు మీకు చెప్తున్నా, దేవుని వాక్యాన్ని వినటం కాదమ్మా. ఈరోజు బుధవారం రోజు నువ్వు వాక్యాన్ని విన్నావు, ఆ వాక్యంలో ఒక వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి శుక్రవారం వచ్చేదాకా. శుక్రవారం ప్రార్థనలో ఏమి వాక్యం దేవుడు మాట్లాడాడో అది పట్టుకో, దాన్ని పట్టుకొని ఆదివారం మనకు ప్రార్థన చేయి. ఆ విశ్రాంతి దినాన్న ప్రభు నీతో ఏం మాట్లాడాడు, మళ్ళీ బుధవారం నువ్వు దేవుని సన్నిధిలో వచ్చేంత వరకు ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అది నీకు బలాన్ని ఇచ్చేది. అంతేగాని మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. ప్రభు అంటూ ఉన్నాడు, మొదటగా నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకొని ఉండి అలాగే నా సన్నిధిలో నిలిచేవారుగా ఉండాలి. తర్వాత ఆయన అంటాడు కదా, ఆయన చిత్తానుసారంగా నడవాలంట. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎజ్రా రాశాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని తీయండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అది అండర్లైన్ చేయాలి మీరు అందరం, ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. 10వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట ఏం చేయాలట?
మీ పాపములు ఒప్పుకోవాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. అర్థమవుతుందా మీకు? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడాలి. దేశపు జ్ఞానులను అన్యశ్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. అయా, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ జ్ఞానమును, లోక విషయాలను విసర్జించి ప్రత్యేకపరచుకొనుడి. ప్రత్యేకంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా, ప్రాముఖ్యంగా అయిన విషయాలను పదే పదే అన్వయించుకొని మనం వాటి విషయంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడాలి. ప్రత్యేకంగా ప్రతి అన్య కార్యాలను విసర్జించి ప్రత్యేకపరచుకొనుడి. ప్రత్యేకంగా ఉండాలి. మనం క్రైస్తవుడు అంటేనే వాడు పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ పాపాన్ని విడిచి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ప్రత్యేకంగా మనం ఉండాలి. ప్రత్యేకత మనకు కనపడాలి. చాలామంది బాప్తీసాలు తీసుకుంటాం. పాతప్పుడు బాప్తీసం తీసుకోకముందు ఎలాగనున్నారో బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా అలాగే కనపడతారు. వారిలో డిఫరెన్స్ కనపడదు. చూడండి, మీరు చాలామందిని చూడండి, ఎవడు బాప్తీసం తీసుకున్నాడో ఎవడు బాప్తీసం తీసుకోలేదు ఎవరికి తెలియదు. ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఇది వరకు నువ్వు ఎవరిని పలకరించే కాదు, నీ శత్రువునైనా పిలిచి ప్రైజ్లాడు బ్రదర్ వందనాలు బాగున్నారా అనాలి. ప్రత్యేకత అంటే అది. శత్రువును కూడా ప్రేమించే తత్వం, ఇతరుల గురించి ప్రార్థించే తత్వం. ఇతరుల గురించి ప్రార్థించకపోతే అయ్యో నేను పాపినగుదునని దైవదేవుడు చెప్పినట్లుగా అనేకులు మనకు ఎదురవుతూ ఉంటారు. అనేకులు మనలను దూషించే వాళ్ళు ఉండొచ్చు, మనలను ఏమైనా తిట్టేవాళ్ళు ఉండొచ్చు, మనలను అసహించుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో వారి గురించి ప్రార్థించేవాట్లుగా మనం ఉండాలి. ఒక ప్రత్యేకత మనలో కనిపించాలి. అలాగే చూడండి, 5 ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము ఎవరో దేవుణ్ణి ఎరిగిన వారు, విశ్వాస జీవితంలో కొనసాగేవారు, క్రైస్తవులను పిలవబడేవారు ఎలా ఉండాలట? మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు, ప్రేమలో నిలిచి ఉండలేదంటే ప్రేమన ఇతరుల పట్ల నువ్వు చూడట్లేదు, చూపించట్లేదు. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును, నేను ఎలాగో నా తండ్రి ఆజ్ఞల ప్రకారం ప్రేమలో నిలిచి ఉన్నానో మీరు కూడా నా ఆజ్ఞలు గనుక్కుంటే ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రేమతత్వం ఏదండి, అంత కుళ్ళు కుషిద్దాం. పైకి ఒకలా కనపడతాం, పైకి చాలా మంచోడండి ఈయన, చాలా మంచిదండి ఆమె, కానీ హృదయంలో విషాన్ని నింపుకొని ఉంటాం. ఒకరు మంచిని మంచిని చూసి వార్చలేం, వారి ఎదుగుదలను చూసి వార్చలేం, వారి విశ్వాస జీవితాన్ని చూసి వార్చలేం, వారి కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతుంటే వార్చలేం. ఇతరులను ప్రేమించలేని తత్వం. ఎందుకని? తండ్రి ఆజ్ఞల్లో యేసయ్య ఎలా నిలిచున్నాడో మనం ఆయన ఆజ్ఞల్లో నిలిచి ఉండలేదు కనుకనే ఆ ప్రేమ మనలో కనిపించట్లేదు. ఈ రాత్రి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు మనం చెప్పుకోవటం కాదు, ఎలాగునా ఉండాలి. క్రైస్తవులు అంటే ఎవరో మొదటగా ఏం చెప్పాను? 10 విషయాలు చెప్పా. ఆ ఉన్నవాడే క్రైస్తవుడు. వాడు ఇలా ఇందులో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, తర్వాత ప్రేమలో నిలిచి ఉండాలి, తర్వాత ప్రార్థనలో నిలిచి ఉండాలి. చూడండి, రోమాపత్రిక 12:12, రోమాపత్రిక 12:12, రోమాపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థనే నీకు తోడు, ప్రార్థనే మనకు తోడు. రేపు స్టేటస్లో పెట్టే వాక్యం అదే, నిన్ను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే, దేవుని ప్రార్థనే, దేవుని ధ్యానించటమే ఆయన మనకు తోడై నడిపించే వాడుగా ఉంటాడు. ప్రేమలో నిలిచిన వాడు ప్రార్థనలో నిలిచి ఉంటాడు. ప్రార్థనలో నిలిచి ఉన్నాడు. మనకు తోడుగా ఉన్నది మన ఆస్తి అదే, దేవుడు మనకిచ్చింది అదే, దేవుడు మనతో మాట్లాడే సమయం అదే. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఎంతటి విషయాన్నైనా జయించగలిగే శక్తి ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దైవజనుడిని చూశాను నేను. ఆయన మోకాళ్ళు అక్కడ దాకేందుకు మా పెదనాన్నగారే, ఆయన మోకాళ్ళకి కాయలు కాసిపోయి ఉంటాయి, ఇంతంత అచ్చులకు మోకాళ్ళ మీద నల్లగా అచ్చులు. ఆయన మోకాళ్ళు వేసంటే ఇది ఇక్కడ పెంగిటిల్లు ఉన్నప్పుడు కరెంట్ అది వేయించుకున్నాం, ఇంట్లోకి వచ్చేద్దాం అనే సొన్నాలు అవి వేసుకొని పెట్టి ప్రార్థన చేసి వద్దాం. ఆ రోజు బుధవారం శుక్రవారం ఏదో రోజు గుర్తులేదు నాకు. అయ్యగారు ప్రార్థన చేసి వద్దాం, వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని ఆ రాత్రి వచ్చాం ఇక్కడికి. అప్పుడు సాగలపేటలో ఉంటాం. వస్తే మోకాళ్ళు వేసాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయన్నాడు, ప్రార్థన చేశాను. తర్వాత ఆయన ప్రార్థన చేస్తే వదలడే, నాకేం మోకాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. తెల్లారేదాకా మోకాళ్ళు తీయలేదమ్మా ఆయన. మోకాళ్ళ మీద అలాగే ప్రార్థన చేసుకున్నాడు. నాయన బాబు తండ్రి, బిడ్డలు ఇందులోకి వస్తున్నారయ్యా, ఈ స్థలాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోయ్యా, నీ సన్నిధి ఉంచయ్యా. ఎంత ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారే అంత మటుకు ఆయన మోకాళ్ళ మీద లేడు. నాకే ఇసుకొచ్చేసి మోకాళ్ళ మీద ఉండి ఉండలేక అలా కూర్చొని ఆ ప్రార్థనలు అలాగే పడుకుని పోయి తెల్లారు లేచినాక అన్నాడు, ఉపవాస ప్రార్థన అని అంటే ఏదో టిఫిన్ చేసో లేకపోతే వచ్చో ప్రార్థన చేసి కాసేపు ప్రార్థన చేసి పడుకుంటాం కాదు నాయన, దేవుని సన్నిధిని గడపటం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక పెద్ద సంస్థలో ఆయన పనిచేసేవాడు, గాస్పల్ అసోసియేషన్. అంత పెద్ద అసోసియేషన్లో ఈయనకి అక్షరాలు రావు, చదువు రాదు, సంతకం పెట్టడం. దేవుడు ఆయన బైబిల్ చదివి వాక్యం చెప్పే శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. నేను అన్నీ చూసి అనుభవించే దేవుడు నమ్ముకుందే. ఏదో అల్లాటప్పక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయన చేసిన మ్యాజిక్ల్లో కాదు నేను చేసింది. అన్నీ అనుభవించిన తర్వాతే ఆయన నమ్ముకున్నాను. ఆయన అంత సంస్థ, అంత పెద్ద ఉన్నవాళ్ళు, కొన్ని లక్షల మంది ఉన్న ఆ సంస్థలో ఆయన మీటింగ్స్ డేట్లు పెట్టాలంటే ఆ యొక్క సంస్థ యజమానుడు ఈయన్ని పిలిపించుకొని 3 రోజులు ఒక రూమ్ ఇచ్చి ఆయనకి ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ప్రభువు ఆయనకి ఇచ్చిన డేట్లు ఆ 3వ రోజున బయటకు వచ్చి ఎప్పుడు డేట్లు ఇచ్చాడో ఆ డేట్లు ఆయన చెబితే వాళ్ళు ఆ పేపర్ ప్రింట్ చేశాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఆయనతో మాట్లాడి ఇచ్చిన డేట్లు వాళ్ళు పెట్టేవాళ్ళ సంస్థలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దైవజనులు ఆనాడు కనిపించేవాడు. ఇప్పుడు ఎవడో కనిపించేది, అంత ఫ్యాషనైజ్డ్ అయిపోయింది. అలాంటివి ప్రార్థనా పరులకు ప్రార్థనలో నిలిచేవారై ఉండాలి. నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఏ సమయంలోనైనా ప్రార్థన మాత్రం విడవకూడదు, దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు పడుకున్నా, లేవలేని పరిస్థితిలో ఉన్నా, ఆ సమయంలో దేవుని ప్రేరేపణ నీకు కలగనప్పుడు ప్రయాణంలో నీవు ఉన్నా కానీ ప్రార్థనలో మనసుతోనూ చేసుకోవచ్చు, నోటితోనూ చేసుకోవచ్చు. దేవుని సన్నిధిని ఏ రీతిగా అయినా అనుభవించాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నీ హృదయమే నా ఆలయం అన్నాడు. లోపల ఉంటాడు ఆయన. నా మనసులో అనుకున్నది ఆయన తెలుసుకుంటాడు. ప్రార్థనలో మనం నిలిచిన వారంగా ఉండాలి. చివరిగా స్థిరులై ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఏదో వచ్చి వెళ్ళిపోయి ఏదో మీరు నమ్ముకున్నాంలే అనుకుని ఉండేది కాదు. అది స్థిరత్వం మనిషిలో ఉండాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. స్థిరులై ఉండాలి. కాగా
నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుందో చూడండి. స్థిరులై ఉండడి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. వాడు క్రైస్తవుడు. ఏమండి, క్రైస్తవ జీవితంలో ఉండేవాడు. మొదటగా మీకేం చెప్పాను? క్రైస్తవులంటే ఎవరో, ఎలా ఉండాలి, ఎలా తెలుసుకోవాలి? 10 విషయాలు చెప్పాను. 1 ప్రేమించేవాడు, 2 క్షమించేవాడు, 3 ఆదరించేవాడు, స్వలాభాన్ని అపేక్షించనివాడు, కీడుకు ప్రతి కీడు చేయనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు, మేలు చేసేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు, దీనత్వం కలిగినవాడు క్రైస్తవుడు. కదా, క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు అలా ఉంటాడు. కానీ పరిశుద్ధత కలిగినవాడు ఉండాలి, పరిశుద్ధతలో నిలిచేవాడై ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకునేవాడై ఉండాలి. అంతేకాకుండా ప్రభు సన్నిధిలో నిలిచేవాడై ఉండాలి, ఆయన చిత్తానుసారంగా సాగేవాడై ఉండాలి, ప్రత్యేకంగా కనపడేవాడై ఉండాలి, ప్రేమలో నిలిచేవాడై ఉండాలి, ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి, తర్వాత స్థిరులై ఉండాలి. హల్లెలూయా. వీటిని నీవు అన్వయించుకుంటే ఇతరుల యొక్క విశ్వాసాన్ని నువ్వు బేరీజ్ చేసుకోగలవు. అర్థమవుతుందా? ఇతరుల విశ్వాసాన్ని నేనున్నా, ఇన్ని చెప్తున్నా, ప్రేమలో నేను లేకుండా ఉన్నాను అనుకోండి, ఏంటండి ఇన్ని కబుర్లు చెప్తాడు ఈయన, ఈ 10 విషయాలలో ఏటిలో లేకపోయినా వాడు అందులో విశ్వాస జీవితంలో లేనివాడే, విశ్వాసిగా కొనసాగట్లేదు అని అర్థం చేసుకో. తర్వాత ఈ స్థిరులై, ఇప్పుడు మనం ఎలాగ 7 విషయాలు మీకు చెప్పాను, అలాగనే వాటిని కాపాడుకునేవాడే ఉండి ఆయన సన్నిధిని, ప్రార్థనను, ప్రేమను, అలాగనే పరిశుద్ధతను, ఆయన చిత్తానుసారంగా నడచడంలో, ప్రేమలో, ప్రార్థనలో, స్థిరత్వంలో వాటిని కాపాడుకునేవాడే ఉంటాడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రాత్రి మనకిచ్చిన వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని సన్నిధిలో మనం అభివృద్ధి పొందుదుముగాక. అందరు తల్లవ